ఆయన తన దాసులను పిలిచి ఆస్తిని వారికి అప్పగించాడంట. ఎంతమందికి? ముగ్గురికి. సో ఫస్ట్ 5 తలాంతుల, అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, 1 ఇచ్చాడంట. ఇచ్చి దేశాంతరము వెళ్ళిపోయాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. చూడండి, ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు కదా. ఫస్ట్ అతనికి 5, సెకండ్ అతనికి 2, ఇంకొక అతనికి 1 ఇచ్చారు. ఫస్ట్ అతను 5 ఇస్తే 5ని ఏం చేశాడు? 5 చేశాడు. 2 ఇచ్చిన అతను ఏం చేశాడు? 2టిని 2 చేశాడు. 1 ఇచ్చిన అతను ఏం చేశాడంట? 2 తీసుకున్నాడు. అయితే 1 తలాంతు తీసుకున్నాడు వెళ్ళి భూమి త్రవి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ యజమానుడు దాసుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకున్నాడు. ఇప్పుడు మనము చిన్న ఆలోచన చేద్దాం. దేవుడు లేకపోతే ఆ వ్యక్తిని, లేకపోతే ఆ మనుషుడు మూడో వ్యక్తికి 1 తలాంతే ఇచ్చాడు కదా. ఎన్ని ఇచ్చాడు? 1 తలాంతే ఇచ్చాడు. న్యాయం చేశాడా చేయలేదా? ఇచ్చిన ఆయన న్యాయం చేశాడా చేయలేదా? చేశాడు. ఓకే, ఎందుకు 1 తలాంతే ఇచ్చాడు? మనమైతే ఒకడికేమో 5 ఇచ్చావు, ఒకడికేమో 2 ఇచ్చావు, ఒకడికేమో 1 ఇచ్చావు. చూడండి, ఈ 1 తలాంతు అతను ఏం చేశాడంట? భూమిలో పాతి పెట్టాడంట. అప్పుడు ఆయన వచ్చి అడిగాడు. ఏమని అడిగాడు? 24వ వచనం చూడండి. తరువాత 1 తలాంతు తీసుకునే వాడును వచ్చి ఏమన్నాడంట? అయ్యా, విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. చూడండి, నేను ఇప్పుడు 1 తలాంతున్న వ్యక్తి గురించి ఆలోచిద్దాం. 1 తలాంతున్న వ్యక్తి ఎందుకు భూమిలో పూడ్చిపెట్టాడు? అతని ఆలోచన ఎలా ఉంటుంది? 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి భూమిలో ఎందుకు పూడ్చిపెట్టాడు? ఆలోచన చెప్పండి. ఎట్లా, ఏమని ఆలోచించి ఉంటాడు? జస్ట్ ఆలోచించండి. ఎందుకని భూమిలో పూడ్చిపెట్టుంటాడు? చెప్పండి. ఒక్క తలాంతున్న వ్యక్తి భూమిలో పూడ్చిపెట్టాడు కదా. ఎందుకు భూమిలో పూడ్చిపెట్టుంటాడు? సోమరితనము. ఓకే, ఏం చేస్తాంరా, బయటికి వెళ్ళాలి, ఎండగా ఉంది. అబ్బో, ఇప్పుడైతే ఎండలు ఇంకా దారుణంగా ఉన్నాయి కదా. ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు కదా. ఎండగా ఉంది, కష్టపడాలి, ఎందుకురా లేనిపోయింది అనుకున్నాడు. ఓకే, ఇంకా సోమరితనం వల్ల బహుశా పెట్టుండొచ్చు. ఇంకా అన్ని శోభకి చెప్తున్నా, ఒకటే చెప్పాలి. మిగతా చెప్పండి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఆసన చర్చలో అంత ఆలోచన లేదని అనుకుంటాం. చెప్పండి, ఎందుకని భూమిలో పెట్టుంటాడు? మనోడు కూడా ఏదో ప్లాన్లు ఉండి ఉంటాయి కదా, ఆలోచన ఉండి ఉండిద్ది. ఒకటేమో చెప్పారు, సోమరితన, ఏం పని చేస్తాం లేరా బాబు, ప్రశాంతంగా ఎందుకు రిస్క్, బయటికి వెళ్ళామంటే గవక్కడ మళ్ళీ 1 తలాంతు పోయిందనుకో, లేనిపోయింది. చూడండి, అయితే 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తులు మాత్రం 5 తలాంతులు తీసుకుని వచ్చారు. ఒక రోజు వచ్చింది లెక్క చూసుకోవడానికి. ఆయన పెద్ద ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, పిలుచుకున్నాడు అందరినీ. రెండయ్యా, ఫస్ట్ ఆయన వచ్చాడు. 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు
5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. ఓకే. 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని చెప్పాను. ఈ మాటని మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఓకే. చూడండి, ఇక్కడ యజమానుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏంటంట నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? 5 ఇస్తే 5 ఇవ్వాలి కదా. నమ్మకం అంటే ఏంది? 5 ఇస్తే 5 తీసుకొని రావాల్సింది. మనోడు ఏం చేశాడు? 5ని 5 తీసుకొని వచ్చాడు. 5ని ఇంకా 5 చేసుకొని తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, యజమానుడు అన్న మాట చూడండి. ఏమన్నాడు? నీవు ఈ బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. నన్ను తాకిన మాట ఏంటంటే, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఈ 3 పదాలు నన్ను తాకినాయి. ఏంటి? ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. యాక్చువల్గా చూస్తే వీళ్ళకి ఎంతెంత డబ్బులు ఇచ్చాడంటే దేవుడు 34 కిలోల వెండి ఇచ్చాడంట ఒక్కొక్కళ్ళకి. ఎంత? 1 తలాంత్ అంటే ఏంటంటే, తలాంత్ అంటే టాలెంట్ కాదు. టాలెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. అప్పుడు ఏంటంటే అది డబ్బుతో సమానం. టాలెంట్ అంటే డబ్బు అనమాట. 84 కేజీలు అంట 1 తలాంత్. 170 కిలోల వెండిచ్చాడు. వెండిచ్చి ఏమంటున్నాడు? ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నాం అంటున్నాడు. 170 కిలోలు వెండిచ్చి ఏమంటున్నాడు? ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నాను అన్నాడు. నాకు ఈ మాట నన్ను తాకింది. కొంచెంలో నమ్మకంగా ఉండడం, కొంచెంలో నమ్మకంగా ఉండడం. చూడండి, 23వ వచనంలో కూడా ఏం చేశాడు అతను? 23వ వచనం, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద. చూడండి, 21వ వచనం ఉన్న మాటకి 23లో ఉన్న వచనానికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? చూడండి, 21వ వచనంలో ఉన్న మాటకి 23వ వచనంలో ఉన్న మాటకి ఏదన్నా వ్యత్యాసం ఉందా? అతన్ని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. కింద కూడా నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము. ఇక్కడ కూడా నీ యజమాని సంతోషంలో పాలు పొందుము. సేమ్, ఈయన తెచ్చింది 2, కానీ వర్డ్ టు వర్డ్ ఒక్క పదం కూడా వేరలేదు. మనోడు 5 తెచ్చినా కానీ ఇతను తెచ్చింది 2 అయినా కానీ అసలు మాటలో ఏమైనా తేడా ఉందా? కొంచెం తక్కువ దాచాడు అన్నాడా? ఇతను తెచ్చింది 2కి 2 తెచ్చినా కానీ, అతను 5కి 5 తెచ్చినా కానీ ఇద్దరికి ఒకటే మాట. ఎందుకు? ఇద్దరికి ఒకటే మాట, సేమ్, పళ్ళుకు పళ్ళు, అక్షరంకి అక్షరం. ఎందుకు? వాళ్ళిద్దరిలో ఒకటి కామన్. ఏంటి? ఈ కొంచెంలో నమ్మకం. ఈ కొంచెంలో నమ్మకం అంటే ఇచ్చిన దాంట్లో నమ్మకంగా. ఇప్పుడు చూడండి, జస్ట్ ఊహించుకుందాం, అదే మన 1వ తలాంతు కలిగిన వ్యక్తి ఆ 1కి 1 తెచ్చుంటే ఖచ్చితంగా ఇదే మాటలు తనకు కూడా చెప్పేవాడు కదా. 5కి 5 తెచ్చిన వ్యక్తికి, 2కి తెచ్చిన వ్యక్తికి ఎట్లా పళ్ళుకు పళ్ళు, అక్షరం మారలేదో ఇతనికి కూడా ఏమని చెప్పేవాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద
నియమించెదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పేవాడు. 1వ తలాంతు అతనికి కూడా చెప్పేవాడు. ఈ కొంచెంలో నమ్మకము నిజంగా మీకు తెలుసా, పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళ దగ్గర కొంతమందిని బినామీలను అట్లా పెట్టుకుంటారు. ఓకే, బినామీలు అంటే అది తప్పుగా పెట్టుకునేది. కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుంటారు, నమ్మకమైన వ్యక్తుల్ని పెట్టుకుంటారు. వాళ్ళ చదువునేం చూడరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం చూడరు. అస్సలు చదువు లేని వాళ్ళు, అస్సలు ఏమీ సరైన బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని కొన్నిసార్లు పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ దగ్గర, వీడు మనకి నమ్మకమైన వ్యక్తి. ఏమండి, జస్ట్ నమ్మకత్వం కలిగి ఉండడం ఎంతో దూరం మనల్ని తీసుకుని వెళ్తుంది. చదువు ఇవన్నీ నేర్పించవచ్చు, నమ్మకత్వాన్ని నేర్పించలేము. నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూ చదివాను. ఆ ఇంటర్వ్యూ వ్యక్తి ఎవరంటే, ఆయన టాప్ 100 కంపెనీల సిఈఓస్కి లీడర్షిప్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి. ఇప్పుడు మనం కొన్ని కంపెనీలు చూస్తున్నాం కదా, వందల వేల కోట్ల టర్నోవర్ కలిగిన కొన్ని టాప్ 100 కంపెనీలకి ఎవరైతే లీడర్స్గా ఉంటారో, సిఈఓస్గా ఉంటారో, వందల వేల కోట్ల కంపెనీస్ అనమాట, అవి చిన్న చిన్న కంపెనీస్ కాదు. అటువంటి వాళ్ళకి లీడర్షిప్ నేర్పించేది అనమాట. అంటే ఎట్లా నాయకత్వం చేయించాలనే వ్యక్తి. అక్కడ ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగాడంటే, సార్ మీకు చాలా ఛాలెంజింగ్ అనిపించిన, మీకు ఈ లీడర్షిప్లో మీకు చాలా ఛాలెంజింగ్ అనిపించిన విషయం ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆ లీడర్షిప్ ట్రైనర్ చెప్పాడు, సార్ ఆయన చెప్పాడు, చాలా టాలెంటెడ్ పీపుల్, మంచి టాలెంట్ కలిగిన వాళ్ళు, మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, మంచి వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు, ఎక్స్ట్రాడినరీ అనుకున్న వాళ్ళు నమ్మకంగా లేని తత్వాన్ని చూశాను సార్. అక్కడ నేను ఏమి చేయలేకపోయాను అన్నాడు. ఏమండి, చాలాసార్లు మనం చదువు ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటాం, కానీ విలువలు ఎవడు నేర్పిస్తాడు? విలువలు ఇంట్లో నుంచి రావాలి. మన పరిభాషలో రావాలంటే విలువలు సంఘంలో నుంచి రావాలి. అరే నువ్వు అంత హైట్కి వెళ్ళావు, మీకు సంగతి తెలుసా? ఈ నిజంగా జరుగుతాయి. వందల వేల కోట్లు మేనేజ్ చేస్తూ వాళ్ళకి ఎంత ఎక్కువ జ్ఞానం వచ్చిందంటే, నమ్మకంగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనిచేస్తున్న వ్యక్తిని చిన్నగా ఎవరి కంపెనీకి అయితే పనిచేస్తున్నారో అతన్ని తీసేస్తారు. వీళ్ళు అక్కడ ఉద్యోగానికి వెళ్ళి ఎవడి కంపెనీలో అయితే పనిచేస్తున్నారో వీళ్ళ తెలివిని ఉపయోగించి ఎంతమంది అట్లా కంపెనీలను దోచుకున్నారు తెలుసా? ఆ లీడర్షిప్ చెప్పి ఆయన అన్నాడు, సార్ టాలెంటెడ్ పీపుల్ బట్ నాట్ హ్యావింగ్ వాల్యూస్. విలువలు లేని టాలెంటెడ్ పీపుల్. ఇప్పుడు చెప్పండి, టాలెంట్ ముఖ్యమా, విలువలు ముఖ్యమా? చెప్పండి. టాలెంట్ ముఖ్యమా, విలువలు ముఖ్యమా? మనం టాలెంట్ని చూసి ఎగురుతూ ఉంటాం. అరే వీడు భలే డ్యాన్స్ చేస్తాడు, వాడు 10 మంది ఆడపిల్లల భవిష్యత్తు కాజేసినా కానీ సిగ్గు లేకుండా కొంతమంది భలే టాలెంట్ కలిగినోడండి అంటారు. అలాంటి కోవలో కొంతమంది విశ్వాసులు కూడా ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు. క్యారెక్టర్లెస్ ఫెలోస్ని టాలెంటెడ్ పీపుల్ అంటారు. అందుకనే జాన్ సి మ్యాక్స్వెల్ అంటాడు, టాలెంట్ ఈజ్ ఎ స్కిల్ బట్ క్యారెక్టర్ ఈజ్ ఎ చాయిస్. టాలెంట్ అనేది దట్స్ ఎ స్కిల్. దేవుడు కొంతమంది అది 9 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ అంటే ఆడు 19 సంవత్సరాలకి కింగ్ అవుతాడు, అది పెద్ద విషయం కాదు. క్యారెక్టర్ నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్యారెక్టర్ అంత ఈజీగా నీకు వచ్చేది కాదు. నువ్వు లాస్ట్ దాకా జాగ్రత్తగా ఉండాలి. క్యారెక్టర్ గొప్పది, విలువలు కలిగి ఉండడం గొప్పది, వ్యక్తిత్వం గొప్పది. డబ్బు ఏముంది, టాలెంట్ ఏముంది?
నాకు తెలుసు, నాకు ఒక ఫ్రెండ్ తెలుసు, భలే చదివేవాడు. నేను ఒకసారి చెప్పాను ఇక్కడ, కానీ టీచర్లు చాలా అసభ్యంగా బిహేవ్ చేసేవాడు, చాలా గర్వంగా మాట్లాడేవాడు. నాకు చాలా బాధ అనిపించేది. ఎప్పుడో చాలాసార్లు చెప్పాను నేను, సరిగ్గా మాట్లాడరా నువ్వు. నాకు తర్వాత తెలిసింది, ఇప్పుడు నాకు కొంచెం సమాజం తెలుసా, వాడు ఒక మంచి కులం సంబంధించినవాడు అనమాట. నేను ఒకసారిని అడిగాను, సార్ వీడు ఇంత రెబెలియస్గా ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, చాలామందితో కూడా చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు, ఏం చాలా. అరే వాడు బాగా చదువుతాడు రా, మన స్కూల్కి వాడారా. ఇంకా అది బయట చెల్లిద్దేమో కానీ దేవునిలో మాత్రం కాదు. దేవుడు లేపి ఇసిరి పడేస్తాడు, లేకపోతే తొక్కుతాడు పాతాళానికి. దేవుడికి నా దగ్గరికి వచ్చి నన్ను భయంకరంగా టాలెంటెడ్ అంటే తడతాడు ఒకటి నన్ను మీద. సౌలు ఏం చేశాడండి మనందరికీ తెలుసు. ఏం చేశాడు సౌలు? నేను వీధి కుడికల్లో చూపించాను 2-3 రెఫరెన్సెస్. ఏమండి సౌలు ఏం చేశాడు? సమూయేలు రాకముందే బలి చేయాల్సింది సమూయేలు అయితే సమూయేలు బలి చేయాల్సింది చేశాడు. అక్కడే దేవునికి చాలా కోపం వచ్చింది, అక్కడే చాలా పెద్ద మాట అన్నాడు. మారాడా అంటే మనోడు మారలేదు. 2 అధ్యాయాల తర్వాత మరలా అయ్యా అమాలేకులు అందరిని చంపాయి అంటే ఏమంటాడు? అందరిని చంపాను అంటాడు. ఏంది సమూయేలు గారు, ప్రైజ్ లార్డ్, అందరిని చంపాను నేను అంటాడు. అందరిని చంపాను నేనంటే సమూయేలుకి తెలీదా? సమూయేలు అన్నాడు, అయ్యా నాకు వినిపిస్తున్న శబ్దాలు ఏందన్నాడు. అంటే అయ్యా ప్రజలు ఉంచమన్నారు, బలి కోసమని ఉంచాను అంటాడు. అయితే నేను ఒకటి గమనించాను. ఏంటంట 2 చోట్ల మనోడు చెప్పే వాక్యం మాట ఏంది తెలుసా? 2 చోట్ల మనోడు చెప్పే మాట ఏంటంటే, అయ్యా ప్రజలు వెళ్ళిపోతున్నారని బలేసాను అంటాడు. ఏంది బలి ఎందుకు ఇచ్చావయ్యా నువ్వు అంటే, ప్రజలు వెళ్ళిపోతున్నారని. మళ్ళీ 2వ చోట కూడా ఏందయ్యా మరి అన్నిటిని చంపమంటే ఎందుకు ఉంచావయ్యా నువ్వు అంటే ఏమంటాడు? అయ్యా ప్రజలు ఉంచమన్నారయ్యా ఉంచాను. అంటే మనోడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? దేవుడు చెప్తున్నాడు అన్న భయం లేదు. మనోడు దేవుడి కంటే ఎవరికి భయపడుతున్నాడు? ఎవరికి భయపడుతున్నాడు? ప్రజలకు భయపడుతున్నాడు. దేవుడి కంటే ఎవరికి భయపడుతున్నాడు? ప్రజలకు భయపడుతున్నాడు. ప్రజలు అంటున్నాడు. అయితే చూడండి, దేవుడు వచ్చి సౌలు నువ్వు ఉండవు రాజుగా, నీ నెక్స్ట్ తరాన్ని కూడా నేను లేపేస్తున్నాను, నీ నెక్స్ట్ తరం కూడా ఎవరు ఉండరు అంటే సౌలు ఏమన్నా చేయగలిగాడా? ప్రజలు ఏమైనా చేయగలిగారా? దేవుడు తీసేస్తే నీ ప్రజలు ఏం చేయగలిగారు? దేవుడి కంటే ప్రజలకు భయపడతావా? ఏం చేయలేకపోయారు. ఒకడు కుర్రోడు వెళ్తుంటే నన్ను వచ్చి చంపురా అంటే చచ్చిపోతాడు సౌలు. చాలా దారుణమైన చావు చేస్తాడు. యోనాతాను ఎంతో మంచోడు, ఎంతో మంచి వ్యక్తి. యోనాతానికి కూడా రాజ్యం లేకుండా చేశాడు సౌలు. దేవుడి కంటే దేవుని బిడ్డలు నాకు వేరే వాళ్ళు ఇక్కడ చర్చిలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకుని లేకపోతే అంగీకరించిన వ్యక్తులతోనే నేను మాట్లాడుతున్నాను. అసలు నాకు బయట వ్యక్తులతో సంబంధం లేదు. చర్చిలో నేను మాట్లాడేటప్పుడు నాకు బయట వ్యక్తులతో సంబంధం లేదు.
మీరు దేవునికి భయపడుతున్నారా, ప్రజలకి భయపడుతున్నారా? మీరు దేవునికి భయపడుతున్నారా, ప్రజలకి భయపడుతున్నారా? మీరు ప్రజలకి భయపడతా ఉంటే సౌలు గతి మన గతి అవుతుంది. నువ్వు దేన్ని బట్టి భయపడుతున్నావో ప్రజలకి, దేన్ని బట్టి కాంప్రమైజ్ అవుతున్నావు ప్రజల్ని చూసి, ఆ ప్రజలే ఏం చేయలేరండి. దేవుడు అనుకుంటే ఏం చేయగలరండి ప్రజలు? 1,00,00,000 మంది వచ్చి ఏం చేయగలరు? 2,00,00,000 మంది వచ్చి ఏం చేయగలరు? కొంతమంది ఇప్పుడు బయట కూడా నాయకులను చెప్పుకునే వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకొని ప్రజలు 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 ఫీల్ అవుతారు, ప్రజలు హర్ట్ అవుతారు. అంటే దేవుడు లేపేసే ఏంటి భయ? నువ్వు దేవుడు నీకు ఏమి ఇవ్వకూడదు అనుకుంటే ఏంటి? నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, ప్రజలకి కాదు. ఎందుకంటే నీకు అధికారం ఇస్తుంది ఎవరంటే ఎవరు? దేవుడు. అది మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి దానియేలు గ్రంథంలో మీకు తెలుసు, దాని మీద చాలా ప్రసంగాలు విన్నారు, తీయాల్సిన అవసరం లేదు. 3వ అధ్యాయంలో 3 యువకులు ఉన్నారు. వాళ్ళని వచ్చి దాని మీద ఒక విగ్రహాన్ని నించోబెట్టి దానికి నమస్కారం చేయమంటే ఈ 3 కుర్రోళ్ళు నమస్కారం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇంకా పైమెచ్చి ఏమంటారంటే ఓ నెబుకద్నెజరు అంటారు. ఇప్పుడు దాకా రాజా రాజా అని ఓ నెబుకద్నెజరు ఇందుని గురించి మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అంటారు. బిత్తరపోయి ఉంటాడు నెబుకద్నెజరు. రే, నేను ఎంపరర్ రా, నేను బబులోను దేశానికి నా కింద రాజులు ఉంటారు, నేను సంస్థానాధిపతి, నేను ఎంత గ్రేటెస్ట్ ఎంపరర్, నన్ను చూసి ఓ నెబుకద్నెజరు. 3 కుర్రోళ్ళు వేరే దేశం నుంచి బానిసగా తెచ్చిన కుర్రోళ్ళు ఓ నెబుకద్నెజరు అన్నారండి. అక్కడ మనోడు యుగ భయంకరంగా హట్ అయి ఉంటుంది. నేనేమంటానంటే ఒక 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 ఎంపరర్ని పట్టుకొని ఓ నెబుకద్నెజరు అనే ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళు ఏం నమ్మారు? జాబ్ ఇచ్చింది నువ్వు కాదు, పెద్ద ఆయన అని నమ్మారు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మేము ఇప్పుడు ప్రాణాలతో ఉన్నా కానీ పెద్ద ఆయన దయ, నీ దయ కాదన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? అది ప్రూవ్ అయింది. మనోడు కోప్పడ్డాడు, 7 రెట్లు దాన్ని పెంచాడు, చంపేశానన్నాడు, ఇంకా కాల్చేయండి అన్నాడు. కానీ ఏం చేశాడు? వాళ్ళ 3కి ప్రమోషన్ ఇచ్చి ఇంటికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ సౌలు ఎందుకు ప్రజలు ప్రజలు అన్నాడు? చూడండి, ఇక్కడ ఈ 3 ఎందుకు ఓ నెబుకద్నెజరు అన్నారంటే జాగ్రత్తగా వినండి. సౌలుకి తన దేవుడు ఎవడో తెలీదు. విశ్వాసే, రాజే, క్రిస్టియన్, తన దేవుడు ఎవరో తనకి తెలీదు. వీళ్ళ 3కి వాళ్ళ దేవుడు ఎవరో తెలుసు. దేవుని గురించి తెలియడం చాలా ఇంపార్టెంట్. చాలామంది నిర్లక్ష్యంగా, లెక్క లేకుండా, చాలా గర్వంగా దేవుని సన్నిధిలో కూడా ఎందుకుంటారంటే, నాకు ఫస్ట్ అనిపించేది అదే, పాపం దేవుడి గురించి తెలియదురా, దేవుడి గురించి తెలియదు. తెలిస్తే విషయం వేరుగా ఉంటుంది. నువ్వు 25 సంవత్సరాలు దేని గురించి మ్యానిపులేషన్ చేసి కింద మీద పడి ఏదోదో చేసావో, దేవుడు ఒక్క నిమిషంలో మొత్తం తలకిందులు చేస్తాడు. ఎస్తేరు గ్రంథంలో హామాను మొర్దెకై విషయంలో మనోడు భయంకరమైన ప్లాన్ చేస్తున్నాడు. ఎవరు? హామాను. ఏమని? అరే, నాకు నమస్కారం పెట్టమని నమస్కారం పెట్టలేదు గుడ్ మార్నింగ్ అంటే అందరూ తల ఉంచేవాడు, వాడు వంచలేదు. పాప మా పక్కన వాళ్ళు చెప్తారు, మీరు ఎస్తేరు గ్రంథం చదవండి, ఏం చెప్తారు తెలుసా? సార్ వారు యూదులు లేండి సార్ అంటాడు. ఏమంటాడు? వాళ్ళు యూదులు లేండి సార్, మీరు దాన్ని అంత యుగోగా తీసుకోవద్దు, ఆ యూదులు ఎవడికి మొక్కరు, వాళ్ళు వంగరు, మీరు అంటే ఇదంతా లేదు కానీ సార్ వాళ్ళు యూదులు లేండి సార్ అంటారు. యూదులైతేందిరా, అందరూ వంగితే
వాడు వంగకూడదా అని పంతానికి పోతే ఏమైద్ది చూడండి. ఎవడి మీద రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాడో ఎన్ని ప్లాన్లు వేసడం పాపం, నిద్ర లేకుండా. వాళ్ళ భార్య చెప్తాను నిద్రపోండి అంటే నిద్రపోవడం కాదని బయట తిరుగుతున్నాడేమో. వాడు నాకు నమస్కారం పెట్టలేదు. ఏమండి ఏం జరిగింది? ఎవరి గురించి బాధపడుతూ అసూయపడుతున్నాడో మొత్తాన్నే ఉపయోగించుకొని గుర్రం మీద నుంచి తిప్పయ్యా రాజ్యం మొత్తంలో మొర్దెకైని ఎవరినైతే కింద పడదేద్దాం అనుకున్నాడో ఏం చేయాల్సి వచ్చింది? హామానికి ఏం చేయాల్సి వచ్చింది? అతన్ని గుర్రం మీద తిప్పాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా దేవుని గురించి? ఎవరినైతే లేపేద్దాం, తీసేద్దాం, తొక్కేద్దాం అనుకున్నాడో గమ్మున రాజ్యం మొత్తం గుర్రం మీద దగ్గరుండి తిప్పయ్యా అని రాజు చెప్తే గమ్మున తిప్పాల్సి వచ్చింది. తమ దేవుణ్ణి ఎరుగవారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మనం దేవునితో ఎక్కువ సమయం గడిపితే, దేవుని బిడ్డలతో ఎక్కువ సమయం గడిపితే, ఈ వీధి కొడుకులు దేవుడు మనకిచ్చిన మంచి అవకాశము, దేవుని గురించి ఎంత ఎక్కువ మనకు తెలుస్తూ ఉంటే అంత రిలాక్స్ అయిపోతాం, అంత ప్రశాంతంగా ఉంటాం. మనం ఈ ఉడత చప్పులకి మనము భయపడం. జాగ్రత్తగా చూడండి. ఈ ఒక్క తలాంతు పెట్టిన వ్యక్తి అది భూమిలో ఎందుకు దాచిపెట్టాడు? 24వ వచనం చదవండి. కఠినుడు అని నేను ఏమంటున్నాడు వాళ్ళ యజమాని పట్టుకొని? నీవు కఠినుడు అని నేను ఎరుగుదును. ఇప్పుడు చూడండి 26వ వచనం చూడండి. నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనవాడనని నీ వెరుగుదా. భయంకరంగా యజమానుడు హట్ అయింది. ఎక్కడంటే ఎక్కడే. అరే నువ్వు పట్టకపోయావు, కాళ్ళ మీద పడి అయ్యా నేను పెట్టలేదయ్యా, పనికి మాలిన అయ్యా, సోమవారినయ్యా నేను, నువ్వు ఇచ్చావయ్యా, నువ్వు మంచోడు. 34 కిలోల వెండిస్తే ఏమంటున్నాడు ఆయన పట్టుకొని? నువ్వు విత్తని చోట కోయేసేవాడివి, చల్లని చోట పంట కూర్చొని కఠినుడు అయ్యా నువ్వు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు అంటే బ్లేమ్ చేస్తున్నాడండి. 34 కిలోల వెండిచ్చిన వ్యక్తిని ఇంకా ఎదురుగా గర్వంగా అంటున్నాడు, నువ్వు మంచోడివి కాదు నాకు తెలుసు అంటున్నాడు. మన మాటలో చెప్పాలంటే నువ్వు మంచోడివి కాదని నాకు తెలుసులే, అందుకే ఏం చేయకుండా గమ్మున కూర్చున్నాను అన్నాడు. అసలు ఏమీ లేని వాళ్ళు ఉన్నారు కదా, అంత వెండి నీ చేతిలో పెడితే నువ్వు మంచోడివి కాదని నాకు తెలుసులే అన్నాడు. ఏమండి చూడండి, ఇప్పుడు వ్యత్యాసం ఏంటి తెలుసా? సౌలు ఎందుకు అలా అయిపోయాడు? ఈ 3 యువకులు ఎందుకు అలా వెళ్ళిపోయారు? ఈ ఒక్క తలాంతోడు కూడా భూమిలో ఎందుకు పెట్టాడు తెలుసా? తన యజమానుడు ఎవడో తనకి తెలియదు. నువ్వు తెలుసు అనుకుంటున్నావు, గర్వించొద్దు. నీ దేవుడు ఎవరో నువ్వు ఇంకా తెలుసుకోవాలి. నీ దేవుడు ఎవరో మనం చనిపోయిన దాకా తెలుసుకోవాలి. మన దేవుని గురించిన జ్ఞానం మనకు చాలా ప్రాముఖ్యం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. నీకు దేవుని గురించిన జ్ఞానం లేదు, అందుకే నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు. దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉండాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అంటే దేవుని తెలుసుకోవడం, బలము కలిగి గొప్ప కార్యములు చేయడము రెండిటికి సంబంధం ఉంది. దేవుని తెలుసుకోవడము, బలము కలిగి గొప్ప కార్యం చేయడానికి సంబంధం
ఉంది. ఎందుకు ఈ వ్యక్తి పాతి పెట్టాడంటే తన దేవుని గురించి సరైన జ్ఞానం లేదు. దేవుని గురించిన సరైన జ్ఞానం ఉంది కాబట్టే ఈ ఈ ఇద్దరు కూడా మరి ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉన్నారు. ఈరోజు నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీకు సంగతి తెలుసా? దేవుడు కావాలని ఫస్ట్ కొంచెమే ఇస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇక్కడ ఇంకొక మాట యాడ్ అయింది. ఏమైంది? ఇక్కడైతే కొంచెం అని ఉంది, ఇక్కడ ఏమంది? మిక్కిలి కొంచెం. ఇంత. ఓకే, 10ంటికి ఫోన్ చేయి చాలు, ఇంకేం లేదు. ఒకటే ఒక పని, చిన్న పని. ఏంది? 10ంటికి ఫోన్ చేయి చాలు, ఇంకేం లేదు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకం. ఇప్పుడు జాగ్రత్తగానండి. మన ఫస్ట్ తలాంతోడు ఏమనుకుని ఉంటుంటాడు తెలుసా? మీరు చెప్పారు కదా, చాలామంది మంచిగా చెప్పారు. మనోడు ఇంకోటి కూడా అనుకుని ఉంటాడు. ఏమని అనుకుని ఉంటాడు? చాలామంది ఇలా అనుకుంటారు. ఏమనుకుంటారు? నాకు కానీ 300 కిలోలు ఇచ్చుంటే నేను చెప్పేవాడిని నా విషయం ఏంటనేది. ఎప్పుడు చెప్పేవాడంట? ఎప్పుడు చెప్పేవాడంట? నాకు కానీ 300 కిలోల వెండిచ్చుంటే అప్పుడు చెప్పేవాడిని నా టాలెంట్ ఏందో. 34 కిలోలు ఇచ్చాడు రా, అందుకని నేను చెప్పలేదు. ఇట్లాంటి టాలెంటెడ్ వాళ్ళు చాలామంది ఉంటారు, నాకు తెలుసు. నాకు చిన్న చిన్న పనులు ఇచ్చారా. మామూలు కలెక్టరు, ప్రైమ్ మినిస్టర్ పదవి ఇచ్చింటే అప్పుడు చూపించాడు నా టాలెంట్ ఏందో. మా రేంజ్ ఇది కాదు, నా రేంజ్ ఇది కాదు. నాకు తెలియదు నా రేంజ్. 24 మనం చదువుకున్న 20 అధ్యాయంలోనే చూడండి. 15వ వచనం చదవండి. ఏందంట? ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి. అంటే మనోడి సామర్థ్యం ఎంత? మనోడి సామర్థ్యం ఎంత? 34 కిలోలు, ఒక తలాంతు. 34 కిలోల సిల్వర్ని మనోడు మేనేజ్ చేయగలడు. అందుకనే ఆయనకి ఎంత ఇచ్చాడు? 34 కిలోల వెండి ఇచ్చాడు. నువ్వు 5 తలాంతులు ఇస్తే మేనేజ్ చేయలేవు. నువ్వు 170 కిలోలు మేనేజ్ చేసే కెపాసిటీ నీకు లేదు. నీ కెపాసిటీ 34 కిలోల వెండే. ఎవని సామర్థ్యము చొప్పున. దేవునికి తెలుసు మన కెపాసిటీ ఏంటో. దేవుడు ఎంత ఇచ్చాడో. దేవుడు ఎంత ఇచ్చాడో. మిక్కిలి కొంచెంగా నమ్మకంగా ఉంటే, అంటే దేవుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఇంకా ఇద్దామని ప్లాన్ చేస్తున్నాడు. ఈ 34 కిలోలు వెండి అనుకుంటున్నావు నువ్వు. 34 కిలోలు వెండి కాదు, ఇంకా 340 కిలోలు వెండో. ఇంకా 3,000 కిలోలో ఆయనకి కొదవ ఎక్కడుంది? 3 లక్షలు ఇస్తాడో, 3 కోట్ల కిలోలు కూడా ఇస్తాడో. ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ? గ్రహాలన్నీ ఆయనవి కాదా? నువ్వు నీ 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 చూపు ఎంత అంటే నువ్వు భూమి దాకే ఆలోచిస్తావు. నీ సృష్టికర్త భూమి కంటే గొప్పవాడు. ఒక గ్రహం అంతా వెండితో ఉన్న గ్రహాలు ఉండొచ్చు. మొన్న ఎవరో కనుక్కున్నారంట, చెప్తున్నారు. మొత్తం డైమండ్స్, వజ్రాలతో నింపబడిపోయిన గ్రహం ఏదో ఉందంట. దేవుడికి ఏం తక్కువ, ఏం కొదువా? మిక్కిలి కొంచెం ఎందుకు ఇచ్చాడంటే ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాడు. కానీ మిక్కిలి కొంచెంలోనే అతి తెలివి చూపించాడు. మిక్కిలి కొంచెంలోనే గర్వాన్ని ప్రదర్శించాడు. మిక్కిలి కొంచెంలోనే నా రేంజ్ ఇది కాదు, నా క్యాపబిలిటీ ఇది కాదు, నేను ఇంకా ఎక్కువ ఇచ్చుంటే ఏదో చేసేవాడిని, నాకు తక్కువ ఇచ్చి తప్పు చేశాడు అని గర్వించాడు.
ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ, ఆ, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉన్నా. అరే బై, దేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఒకవేళ 340 కిలోలు ఇచ్చినా కానీ నువ్వు ఇంత అన్యాయంగానే ఉండేవాడివి. నువ్వు అప్పుడేమనేవాడు అంటే, నన్ను ట్రంప్ని చేయాల్సింది నువ్వు ట్రంప్గా చేసింటే అది నా రేంజ్ అనేవాడివి. అందుకని నీకున్నదేదో నువ్వు చూసుకో అని చెప్పాడు దేవుడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే పెద్దవాటిలో నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఖచ్చితంగా, ఇదెవరి మాట? దేవుని మాట. ఖచ్చితంగా ఎక్కువ వచ్చినాడు, కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువ వచ్చినా కానీ అదే అన్యాయంగా అప్పుడు మళ్ళీ ఏదో సినిమా చెప్తాడు, ఏదో స్టోరీ చెప్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, కొంచెంలో నమ్మకంగా ఉండు, కొంచెంలో నమ్మకంగా ఉండు, కొంచెంలో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు నాకు ఇచ్చిన కొంచెం ఏంటి? దేవుడు నీకు నాకు ఇచ్చిన కొంచెం ఏంటి? ఆయనకి సామర్థ్యం తెలుసు. ప్రతి విశ్వాసికి దేవుడు కొంచెం ఏదో ఇస్తాడు. ఒకవేళ వాక్యంలో చెప్పారు, డిబి కృపాకర్ అంకుల్ చెప్పారు, దేవుని సేవకుడు మనకిచ్చిన కొంచెము పని ఏంటి? తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అట్లా చేయలేదు, కానీ నేను బయట కావాలనే కొంతమందికి చిన్నవి ఇస్తాను. మీకు ఆ తమ్ముడు అసలు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక తమ్ముడిని నేను చాలా ముందుకు తీసుకుని వెళ్దామని బాగా వాక్యం చెప్పగలడు. నేను ఒక బైబిల్ స్టడీకి ఇన్వైట్ చేశాను. నాన్న నువ్వు ఇక్కడ వాక్యం చెప్పరా అని. హిందీ కుర్రోడు. ఫస్ట్ రోజు చెప్పాడు, ప్రిపేర్ అవ్వలేదు అని అర్థమైంది, సరే అనుకున్నాను. మళ్ళీ తర్వాత జాయిన్ చేశాడు. తర్వాత నుంచి జాయిన్ అవ్వట్లేదు. మీకు అసలు ఏం తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఓకే? దూరంగా కూడా మీకు తెలీదు. అతను హిందీ అతను. అయితే నేనేం ఆలోచనతో ఉన్నానంటే, మనోడు చక్కగా చెప్పడం నేర్చుకుంటే ఇంకా నాకు తెలిసిన గ్లోబల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్గా కూడా సమావేశాలు అయ్యే వాటికి తీసుకెళ్దామనే ప్లానింగ్లో ఉన్నా నేను. అన్న 5గురే కదన్నా వచ్చేది అన్నాడు. అన్న దాంట్లో ఎంతమంది అన్న జాయిన్ అయ్యేది? 5గురే. ఇంక నేను ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు. అప్పుడు నాకు ఈ వాక్యం ఇంకా అర్థమైంది. అరే ఇంత పిల్లోని, నేను చిన్నోడిని, నేనే ఎంత ఆలోచిస్తున్నాను. కొంచెం ఇచ్చి చూసి ఇంకా ఎక్కువ ఇద్దామని అనుకుంటే కొంచెం కదా అని ఆగిపోయాడు మనోడు. జాగ్రత్తగా ఉండండి, దయచేసి గర్వం రానివద్దండి. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఆపలేడు. మీకో సంగతి తెలుసా? దావీదు రాజు అవడానికి ఒక కారణం ఏంటి తెలుసా? ఆయన ఎలుకబంటుల్ని చంపాడు కదా. ఎందుకు చంపాడు? ఇంకా ఏం చంపాడు నాకు తెలియదు, నాకు మర్చిపోయాను. చెప్పండి, ఏం చంపాడు? సింహాలను కూడా చంపాడా? చెప్పండి, నాకు తెలీదు. సింహాలని చంపాడు. ఇంకా ఎలుకబంటిని కూడా చంపాడా? చాలా వాటిని చంపాడు. ఎందుకు చంపాడు? అది ఇంపార్టెంట్. ఎందుకు చంపాడు చెప్పండి. ఒక మారుమూల ప్రాంతంలో వాళ్ళ నాన్న కూడా లెక్క చేయని వ్యక్తి, వాళ్ళ నాన్న మన ఇంట్లో గొర్రెలు పో అంటే ఆ గొర్రెలుకి ఏదన్నా జరిగిద్దామోనని తను పరిగెత్తచ్చు. వాళ్ళ నాన్న కూడా ఏమండు, నాన్న సింహం వచ్చింది, సింహం మీద పడింది, గొర్రెని చంపబోయింది, నేను పరిగెత్తుకొని ఇంటికి వచ్చానంటే వాళ్ళ నాన్న తిడతాడా? తిట్టడు.
నాన్న ఎలుగుబంటి వచ్చింది అంటే, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కదరా, నీకేం అవ్వలేదు కదా అంటాడు. అంతే కదా, గొర్రెలు ఏముంది, నీ ప్రాణం బయటకు వచ్చిందంట. ఆ చిన్న మందనిస్తే దాని మీదకి సింహం వస్తే ప్రాణాలకి తెగించి సింహంతో పోరాడాడు. ఎలుకబంటి ప్రాణాలకి తెగించి ఎలుకబంటితో పోరాడాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. ఇజ్రాయేలు రాజ్యాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడో అరణ్యంలో ఎవడికి కనపడిన చోట చిన్న కొద్ది గొర్రెలకు నమ్మకంగా ఉంటే తన ప్రాణం అడ్డం పెట్టి వాటిని కాపాడితే దేవుడు దేశం మొత్తాన్ని చేతిలో పెట్టాడండి. తెలుసా? దేవునికి కనపడదు అనుకుంటున్నారా? దేవునికి కనపడదు అనుకున్నారా? మనిషికి మనకెంత కనిపిస్తుంది, దేవునికి అన్నీ కనిపిస్తాయి. దేవుడు దావీదుని నుంచోబెడితే ఎవడైనా తరమైందా ఆపడం? 15 సంవత్సరాలు తిరిగాడు, ఎన్నెన్నో చేశాడు సౌలు. ఏమైనా చేయగలడా? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టకుండా చేయడానికి ఎవడైనా తరమైందా? జాగ్రత్తగా చూద్దాం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉందాం. దేవుడు మనకిచ్చిన చిన్న పని ఏంటి, ఆ పని మనం చేద్దాం. కొలస్సీ 3:23 ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఏమని అంటున్నాడు? మీరు ఏమీ చేసినను ఎలా చేయాలంట? మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. దానికి పైన ఒకటి ఉంది. ఏమనుంది? పెద్ద చెప్పండి. ప్రభు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని. ప్రభు స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందు అంటే చూడండి, మనకి అవార్డులు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు అవార్డులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభువు నుంచి వస్తాయి. దానియేలు 2వ అధ్యాయము, బబులోను సంస్థానం మీద అధిపతిగా చేద్దాం అనుకున్నాడు దేవుడు. రాజుగారికి కల తెప్పించాడు. రాజుగారికి నిద్ర పట్టలేదు. చంపేస్తానని బెదిరించాడు. టైం అడిగాడు. దానియేలు వెళ్ళి కథ చెప్పాడు. బబులోను సంస్థానికి అధిపతి అయిపోయాడు. కళ తెప్పించింది ఎవరు? దేవుడు. కళకి భావం చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరి నుంచో పెట్టాడు? దానియేలు నుంచో పెట్టాడు. 10 నిమిషాలు చాలు దేవునికి పరిస్థితులు మార్చడానికి. డూ యు నో యువర్ గాడ్? నీ దేవుడు తెలుసా నీకు? అందరిలాగా బయట వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా వీళ్ళ దేవుడని అయ్యేయో అంచనాలు కూడా నీ మనసులోనే. నువ్వు ఎక్కువ వాళ్ళతో తిరుగుతూ ఉంటే అయ్యే వస్తాయి నీకు కూడా మనసులో. అదే నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, నువ్వు దేవుడు ఎవరో నువ్వు చూస్తూ ఉంటే, నువ్వు సహవాసంలో వస్తూ ఉంటే, దేవుని గొప్పతనం తెలుస్తూ ఉంటే, అసలు నిత్య జీవము మనకొచ్చే పరలోకపు బహుమతులు, ఆ మహిమ కిరీటం ముందు ఏంటిరా ఈ చిల్లర ఘనతలు, చిల్లర భయాలు, ఉడత చప్పుళ్ళు? నువ్వు భయపడితే ఉద్యోగాలకి భయపడి, ప్రాణాలకి భయపడి దేవునికి అపనమ్మకంగా ఉంటారనుకుంటున్నారా? ఒక రోజు రాబోతుంది, ఆ రోజులు రాబోతున్నాయి, అధికారులకు తెలుస్తుంది, అరే వీళ్ళ భక్తి అంటే మనం ఏదో అనుకున్నాం, కానీ వీళ్ళ దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వీళ్ళ దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఉద్యోగాలు వీళ్ళకి లెక్క కాదు, ప్రాణాలు కూడా వీళ్ళకి లెక్క కాదు. వీళ్ళ దేవుని కోసం వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు అనే వ్యక్తుల్ని దేవుడు లేవనెత్తుతాడు అని నేను నమ్ముతున్నాను.
మన సంఘం నుంచి దేవుడు అలాంటి వ్యక్తుల్ని లేవనెత్తాలని నేను కోరుకుంటున్నాను. లూకాసు వార్త 16 అధ్యాయంలోనే 10వ వచనం చదివారు, 11వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. ఆ, 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 ఆ. ఓకే, మనకి దేవుడిస్తున్న వాటి విషయంలో మనం దేవుణ్ణి అడుగుతున్నామా? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? భక్తి సింగ్ గారి గురించి ఒక దైవజనుడు చెప్తూ, భక్తి సింగ్ గారు పెద్ద బైబిల్ కాలేజీలకు వెళ్ళలేదు. ఇప్పుడు కొన్ని ఆటిల్లో కూర్చొని ఆ థియాలజీ అని ఈ థియాలజీ అని అనేది చెప్తా ఉంటారు చూడండి. ఆయన ఏ పుస్తకాలు చదవాలి, ఏ గ్రంథాలు చదవాలి, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా దేవుని కోసం అత్యద్భుతంగా వాడబడ్డాడు. పెద్ద పెద్ద థియాలజియన్స్ కూడా ఆయన ముందు సరిపోనంతగా వందల వేల ఆత్మల్ని కట్టాడు. ఆత్మల్ని సంపాదించిన ఒక విషయం అయితే బిల్లీ గ్రహం గారు భక్తి సింగ్ గారి గురించి ఏమన్నాడంటే, బిల్లీ గ్రహం గారు భక్తి సింగ్ గారి గురించి ఏమంటే, నేను సైకిల్కి గాను మధ్యలో తీగలు ఉంటాయి కదా, గాను మధ్యలో తీగలు ఉంటాయి, ఆ తీగలో ఒక భాగమే నేను. భక్తి సింగ్ గారు తీగలన్నీ కలిపితే వచ్చే అంత విలువైన వ్యక్తి అంటాడు. అది నిజం. ఎందుకంటే భక్తి సింగ్ గారు ఈజ్ జస్ట్ అన్ ఎవాంజలిస్ట్. ఆయన ఎవాంజలిస్ట్, కానీ భక్తి సింగ్ గారు సంఘాలను స్థాపించాడు. హీఈస్ అన్ అపోజల్. ఆయన ప్రీచరు, ఆయన టీచరు, ఆయన సంఘాన్ని స్థాపించాడు, ఆయన సంఘ క్రమాన్ని పెట్టాడు. అయితే ఒక దైవదాసుడు, తన దగ్గర ఉన్న ఒక దైవదాసుడు చెప్పాడు, భక్తి సింగ్ గారికి ఆ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందంటే, ఆయన డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. మొన్న జెఫన్యా శాస్త్రి గారు చెప్తున్నాడు, భక్తి సింగ్ గారికి ఏదైనా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఆయన ప్రేయర్ చేస్తాడంట, అయ్యా తీసుకోనా వద్దా అని. అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కార్ల యజమాని వచ్చి, సార్ నేను రోల్స్ రాయిస్ కార్ల యజమాని వచ్చి, నేను 5 రోల్స్ రాయిస్ కార్లని మీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అంటే, ఆయన ప్రార్థన చేసి వద్దు అన్నాడంట. ఆయన ప్రార్థన చేసి వద్దు సార్, దేవుడు నన్ను నడిపించలేదు. ప్రార్థన చేసే ఆయన ఏ తీర్మానం అన్నా చేసేవాడంట. ఆయన డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి అక్కడ అదే ఉంది. సిరి విషయంలో, సిరి అంటే ఏంటి? డబ్బు. మీకు ఇచ్చిన డబ్బు విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే మీకు పరలోకపు సంగతులు ఎందుకు ఇస్తాను? నిజానికి దేవుని గురించిన గొప్ప రెవల్యూషన్ మనకు కావాలంటే దేవుడు మనకిచ్చిన మిక్కిలి కొంచెమైన వాటిలో మనము నమ్మకంగా ఉండాలి. దేవుని చేతుల్లో పెట్టి, నేనేం చేయాలి, నాకు ఈ టాలెంట్ ఇచ్చావు, నేనేం చేయాలి, నాకు మ్యూజిక్ వేసే టాలెంట్ ఇచ్చావు, నాకు లేకపోతే పాటలు పాడే టాలెంట్ ఇచ్చావు, లేకపోతే నాకు ఇంత డబ్బు ఇచ్చావు, లేకపోతే ఏంటో దేవుడిచ్చింది ఏదో దేవుని చేతిలో పెట్టి, ఈ మిక్కిలి కొంచెంలో నేను ఎలా నమ్మకంగా ఉండాలి సయ్యా నాకు చెప్పు అంటే, ఇక ఆ దేవుని వాక్యం చెప్తుంది, ఇంకా గొప్పవైన దేవుడు మనకి ఇస్తాడు అండి. దేవుడు అలా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మన యజమానుడు ఆ ఒక తలాంతు చెప్పిన యజమాని లాంటి యజమాని కాదు. గమ్మున ఆ ఒక తలాంతు కూడా ఇచ్చి తప్పైపోయిందయ్యా అంటే క్షమించేసేవాడు. కానీ చాలా పెద్ద మాట అన్నాడు, ఆ యజమాని గాయపడే మాట అన్నాడు, చాలా గాయపడే మాట అన్నాడు. నువ్వు కఠినుడివి అన్నాడండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని గురించిన మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుడు ఒకవేళ బయట పెడితే మన మనసులో తలంపులు, మనం దేవుని గురించి ఎలా ఆలోచిస్తున్నాం? దేవుని సేవకుల గురించి ఆలోచిస్తున్నాం. ఎంతో ప్రేమను చూపిస్తుంటే, అవకాశాలు ఇస్తుంటే, నాకు ఒక్క తలాంతే ఇచ్చాడు, నన్ను చిన్న చూపు చూశాడు, నన్ను తక్కువ చేశాడు, నన్ను తొక్కేద్దాం అనుకుంటున్నాడు, ఏమేమి ఊహించాడో అన్నిటికీ మూల కారణం ఏంటి తెలుసా? తన దేవుని గురించి తనకి తెలీదు.
నీకు ఏది ఇచ్చినా కానీ అది దేవుని దాటి వస్తుందా? దేవుని దాటి వస్తుందా? దేవునితో చెప్దాం, అయ్యా మీరు నాకు ఇచ్చిన కొంచెం ఏదో దానిలో నేను నమ్మకంగా